ఈరోజు లలితా సహస్రనామాలు 19వ భాగం 19వ శ్లోకం మొదటి పాలం. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. రెండవ పాదం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నఖదీధితి సంఛన్ననం జనతమోగుణ. దేవిపాద నఖముల కాంతిచేత ఆమెను నమస్కరించే భక్తుల అజ్ఞానం తమోగుణం నశించిపోతుంది. నఖదీధితి అంటే గోళ్ల కాంతి లేదా కిరణాడు. సంఛన్న అంటే కప్పబడిన లేదా నశింపజేయబడిన. నమజ్జన అంటే నమస్కరించే భక్తులు. తమోగుణ అంటే అజ్ఞానం లేదా చీకటి. లలితాదేవి పాద నఖాల నుండి ప్రసరించే దివ్యకాంతి భక్తుల అంతరంలోని తమోగుణాన్ని, అజ్ఞానాన్ని, పాపాలను పూర్తిగా పటాపంచలు చేస్తుందని ఈ నామం చెబుతోంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మవారి పాదాల కాంతి పద్మాల అందాన్ని మించిపోతుందని దీని అర్థం. లలితాదేవి పాదాల అద్భుత సౌందర్యాన్ని, పవిత్రతను ఈ నామం వర్ణిస్తుంది. పదద్వయ అంటే 2 పాదములు. ప్రభాజాల అంటే కాంతి సమూహము. పరాకృత అంటే అందం విషయంలో తిరస్కరించబడిన. సరోరుహ అంటే పద్మములు. లలితాదేవి యొక్క 2 పాదముల కాంతి సమూహం తామరపువ్వుల అందాన్ని కూడా అధిగమించి వాటిని తిరస్కరిస్తున్నట్లుగా ఉంది. అంటే పద్మాలకన్నా అమ్మ పాదాలు మిక్కిలి సౌందర్యవంతమైనవనని అర్థం. పరదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం.